మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువుల అక్రమాలపై చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ముల్లింగి వెంకటరమణ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వారసత్వ భూమిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని పల్నాడు జిల్లా దుర్గికి చెందిన సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా దుర్గసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఇతరులు జోక్యం చేసుకుని బలవంతంగా తొలగించారని అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ ఎస్ రాజశేఖర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మరికొందరు ఆర్థిక తోడ్పాటు కల్పించాలని అభ్యర్థించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 109 అనే టోల్ ఫ్రీ నెంబర్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా డైరెక్టర్ గారు ఈ మధ్య కాలంలో టెండర్ నోటిఫికేషన్ ఏజెన్సీలకు ఇవ్వాలా, థర్డ్ పార్టీకి ఇవ్వాలా అన్న ఉద్దేశంతో పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరిలో ఉన్న సెంట్రల్ పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్లో భాగంగా మేము రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ సార్ గారికి వచ్చి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క సమస్యను తెలపగా వెంటనే మినిస్టర్ గారు స్పందించి సంబంధిత శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి మేడం గారితో మాట్లాడి వెంటనే మా సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. దీనివల్ల మా కుటుంబాలంతా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఏజెన్సీ ఎప్పుడైతే వెళ్తుందో మా ఉద్యోగ భద్రత అనేది కోల్పోయే ఛాన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వగా అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది. రాజేంద్ర నగరు 2వ లైన్లో 70 గజాలు స్థలం ఉంది. దానిలో 15 ఇళ్ళు గవర్నమెంట్కి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అది 22లో పడిందని చెప్పి ఆపారు. తర్వాత అర్జీ పెట్టుకుంటే 4గురికి ఇచ్చారు. దాని గురించి తిరుగుతుంటే ఇదిగో రేపు అని 20 నెలలు గడిపారు. ఇప్పుడు నేను ఎంపీ గారి దగ్గరికి వచ్చా. సత్యప్రసాద్ గారి దగ్గరికి వస్తే క్లియర్గా మాట్లాడి కలెక్టర్ గారికి డైరెక్టర్గా ఫోన్ చేశాడు. ఎందుకు ఆపారు ఇది అని చెప్పి మాట్లాడాడు. నాకెంతో ఆనందంగా ఉంది. ఓకే అన్న.